వకఫ్ అంటే వకఫ్ చేయడం అంటే ఒక సేవ కోసం దాన్ని దేవుని పేర ఇచ్చేయడం, ఎవరి పేరు మీదనో కాకుండా వాళ్ళ అల్లా పేరు మీద ఇచ్చినామని చెప్తారు. దేవుడి పేరు మీద ఇచ్చినామంటే అది పేదవాళ్లకు సర్వీస్ కోసమని వాళ్ళ యొక్క ఒక ధార్మిక సంస్థకి ఇచ్చిన అంటే దాని ద్వారా ఆ సంస్థ ద్వారా అనేక మంది పేదలకు ఉపయోగపడాలనేటటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి ఒక వకఫ్ ల్యాండ్స్ అనేటివి. సో దాని మీదనే అనేక రకాలుగా ఇవాళ దాన్ని మిస్యూజ్ చేయబడింది అనేది, ఆ యొక్క బోర్డు ద్వారా ఉన్నటువంటి ఆస్తులను మిస్యూజ్ చేయడము, ఆ ప్రాపర్టీస్ని మిస్యూజ్ చేయడము, ఎంతోమంది దానిపైన కరప్షన్ చేయడము, ఎంతోమంది ఆక్రమించుకోవడము, అంటే పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లో వక్ఫ్ బోర్డు ఉండడము, వక్ఫ్ ఆస్తులు ఉండడము, దీనివల్ల పేదలకు ఎక్కడ కూడా న్యాయం జరగకపోవడము, ఇవన్నీ దృష్టిలోకి వచ్చిన తర్వాతనే ఎన్డీఏ ప్రభుత్వం దీంట్లో ఈ చట్టంలో మార్పులు చేయాలనేటటువంటి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి కొత్త చట్టాన్ని రూపొందించాలని జేపీసీ కమిటీని వేయడం జరిగింది. సో ఆ జేపీసీ కమిటీ ద్వారా ఆ కమిటీ కూడా దేశమంతా అనేక రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో కూడా పర్యటించింది. కమిటీ పర్యటించింది, అందరి యొక్క అభిప్రాయాలు తీసుకున్నది, అందరి యొక్క అన్ని వర్గాల వారి యొక్క అభిప్రాయాలు తీసుకున్నది. ముస్లింలలో కూడా అనేక వర్గాల వారు వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు. సో అందరితోన ఈరోజు చర్చలు జరిపిన తర్వాతనే, అందరితోనే సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఈ కమిటీ కూడా తమ యొక్క రిపోర్టును పార్లమెంటు స్పీకర్ గారికి సమర్పించడం జరిగింది. దాని తర్వాత పార్లమెంట్లో మళ్ళీ ఆ బిల్లుని జేపీసీ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టును పెట్టడం, దాని తర్వాత అది చట్ట రూపం దాల్చడం, ఆ కమిటీ పార్లమెంట్లో పెట్టిన తర్వాత కూడా దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పెద్ద ఎత్తున పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ చాలా విరివిగా, అంటే అందరూ ఆల్మోస్ట్ అడిగిన ప్రతి సభ్యులు మాట్లాడదామని అడిగినటువంటి ప్రతి సభ్యులు కూడా అవకాశం ఇచ్చిండ్రు. ఆల్మోస్ట్ నైట్ తెల్లారే వరకు కూడా సభలు జరిగినాయి, రాజ్యసభ కానీ లోక్సభ కానీ. సో దీనిపైన అన్ని పక్షాల వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది, ప్రతిపక్షాలు కానీ స్వపక్షం కానీ అందరూ కూడా ఈ యొక్క చట్టం పైన అమెండ్మెంట్స్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఎందువల్ల మార్పులు చేస్తున్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాతనే ఆ తర్వాత బిల్లు పార్లమెంట్లో పాస్ అయింది. పాస్ అయిన తర్వాత ఇప్పుడు చట్ట రూపం దాల్చింది. 2024 అమెండ్మెంట్స్ బిల్లు, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు 2025లో చట్ట రూపం దాల్చింది. సో దీనివల్ల ఒక అపోహలు సృష్టిస్తూ ఉన్నారు కొన్ని రాజకీయ పక్షాలు కొన్ని భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం ఇదేదో ముస్లింలకు అన్యాయం జరగడానికి ఈ వక్ఫ్ చట్టాన్ని, కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చిందంటే ఒక నెగటివ్ ప్రజల లోపల తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ బిల్లు ద్వారా ఏదో అన్యాయం అయిపోతుంది, ముస్లింలకు అంతా కూడా అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది, వాళ్ళ భూములు లాక్కుంటారు, వాళ్ళ మసీదులు లాక్కుంటారు, లేకుంటే వాళ్ళ దర్గాలు ఉండవు, వాళ్ళ మదర్సాలు ఉండవు, వాళ్ళ కబ్రస్థాన్లు ఉండవు, ఇట్లా అనేక రకాలుగా ముస్లింలలో ఒక భయాన్ని సృష్టించారు. సో గతంలో అనేక రకాలుగా ఇట్లాంటి అమెండ్మెంట్స్ ఎప్పుడు ఇండియా ప్రభుత్వం తెచ్చినా వాటి పట్ల కూడా అనేక అపోహలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేసిండు. సో ఇవాళ ఇదే రకంగా ఈరోజు ఈ వక్ఫ్ బిల్లు 2024 అమెండ్మెంట్ బిల్లు మీద కూడా అనేక అపోహలు సృష్టించిండు, అనేక రకాలుగా దీన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసిండు. అయినప్పటికీ కూడా ఈరోజు ఒకటే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేది ఏంటంటే, వక్ఫ్ ఈ యొక్క బోర్డు ద్వారా జరగాల్సినటువంటి న్యాయం పేద ముస్లింలకు జరగడం లేదు, పేద ముస్లిం మహిళలకు జరగడం లేదు, భర్తలు కోల్పోయినటువంటి మహిళలకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది, వారికి కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. అదేవిధంగా అదేవిధంగా పేద మహిళలు అనాథలైనటువంటి మహిళలకు కూడా ఎలాంటి న్యాయం జరగడం లేదు, పేద విద్యార్థులకు విద్యను అందడం లేదు, పేదవాళ్లకు వైద్యం అందడం లేదు. పెద్ద ఎత్తున ఈ యొక్క ఆస్తుల ద్వారా పెద్ద ఇన్కమ్ ఉన్నప్పటికీ కూడా ఆ ఇన్కమ్ని చూపించడం కొద్దిగా ఉంది, దాని వెనుక పెద్ద ఎత్తున కరప్షన్ జరుగుతూ ఉందనేటటువంటిది కూడా చాలా చోట్ల వాళ్ళు ఆ సంప్రదింపుల సందర్భంలో కూడా అనేక మంది చెప్పిన ఆ విషయాలన్నీ కూడా.